నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు తన తండ్రిని వధించేటప్పుడు, హిరణ్యకశిపుణ్ణి లక్ష్మీ నరసింహస్వామి వధించేటప్పుడు రాత్రి కాదు, పగలు కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధం కాదు, ఆయన యొక్క గోర్లతో అసమ సంధ్య వేళ ఉదయం 4:30 గంటలకు ఎవరినైతే హిరణ్యకశిపుని వధించినప్పుడు ఆ నరసింహస్వామి ఆగ్రుడైపోయి మన దేవతలందరూ కూడా వేడుకుంటారు. శివుడి దగ్గరికి వెళ్ళి దేవతలు నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించాడు, కానీ నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపం మాత్రం ఇంకా తగ్గలేదు, దయచేసి నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని తగ్గించండి అని చెప్పి మన ముల్లోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా శివుడిని వేడుకున్నప్పుడు నేరుగా శివుడే శరభ అవతారంలో, ఒక పక్షి శరభ పక్షి రూప అవతారంలో వచ్చి నరసింహస్వామిని కోపాన్ని తగ్గించి, కోపాన్ని తగ్గించి శరభ అవతారంలో ఉన్నటువంటి శివుడు మళ్ళీ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మళ్ళీ దేవతలందరూ వెళ్ళి, అయ్యా ఇలా శరభ అవతారంలో శివుడు, సాక్షాత్తు శివుడే వచ్చి శరభ అవతారంలో నరసింహస్వామి యొక్క తగ్గించాడు, కానీ శరభ అవతారం కూడా మళ్ళీ ఆగ్రహం అయిపోయి మమ్మల్ని అంతా కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు మహావిష్ణువు మళ్ళీ అవతారం ఎత్తుతాడు. అదే గండభేరుండ అవతారం, అదే గండభేరుండ అవతారం. ఇదిగోండి శరభ అవతారం ఎలా ఉంటాడు. శరభ అవతారం, శరభ అవతారం, ఇది శరభ అవతారం, ఇది గండభేరుండ అవతారం, ఇది గండభేరుండ అవతారం. శరభ, గండభేరుండ వీళ్ళ ఇద్దరు అంటే సాక్షాత్తు శివుడు, మహావిష్ణువు అన్నదమ్ముళ్ళు అంటాం మనం. వాళ్ళిద్దరూ కూడా యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది, యుద్ధం చేస్తే ఇలా ఉండబోతుంది. ఒక భీకరమైనటువంటి 18 రోజుల పాటు వాళ్ళిద్దరూ ఆ శరభ అవతారం, గండభేరుండ పక్షి రెండు కూడా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా వెళ్ళి శక్తి స్వరూపి అయినటువంటి అమ్మవారిని కొలుస్తారు. శివుడు, మహావిష్ణువు ఇద్దరు కూడా బాగా కొట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ యుద్ధం జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు ఓడిపినా కూడా లోక వినాశనం తప్పదు అన్నప్పుడు ఆ మహంకాళి రూపంలో 10 తలలతో 10 ఆయుధాలతో వచ్చి వాళ్ళిద్దరిని శాంతింపజేస్తుంది. ఆ కాన్సెప్ట్తో ఈసారి మనం లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరం కలిసి 3వసారి శరభ వాహన గండభేరుండ వినాయక అవతారాన్ని తీసుకొని ఈసారి నెల్లూరు నగర ప్రజలందరకు, భక్తులందరికీ కూడా ఈసారి ఇక్కడ జరగబోయే వినాయక చవితి వేడుకల్లో పెట్టదలుచుకున్నాం. ఈసారి పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో గత 6 నెలల క్రితం నేను చక్రి ఇద్దరం కూడా కలకత్తాకు వెళ్ళి, కలకత్తాలో 30 నుంచి 40 అడుగులు 50 అడుగులు బొమ్మలు కూడా మట్టితో తయారు చేస్తారు, మట్టితో తయారు చేసి అక్కడే కరిగిస్తారు అని చెప్పి అంటే మేము అసలు ఆ కరిగించే కార్యక్రమం చూద్దామని చెప్పి కలకత్తాకి వెళ్తే ఒక ఆశ్చర్యం. 50 అడుగులు 30 అడుగులు 20 అడుగులు 15 అడుగులు మట్టి బొమ్మల్ని వాళ్ళు 100 కిలోమీటర్లు ఊరేగిస్తారు. ఇది సాధ్యమా? చక్రి సాధ్యమే అని చెప్పి కలకత్తా ఎవరైతే కళాకారులను తీసుకొని వచ్చి ఇక్కడే పక్కనే బొమ్మ తయారు చేపిస్తూ ఉన్నాం. కలకత్తా కళాకారుల చేత మట్టి విగ్రహం 21 అడుగు మట్టి విగ్రహాన్ని నేను చెప్పినటువంటి ఈ రూపంతో మట్టి విగ్రహాన్ని ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండదు. పర్యావరణ హితం కోసం ఈసారి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మట్టి బొమ్మ 21 అడుగులతో ఇక్కడే తయారు చేసి ఇక్కడ పెట్టి ఎక్కడ ఊరేగింపు ప్రతిసారి ఎలా చేస్తామో అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా చేయబోతాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.